ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత్ జట్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. మరొక టెస్టు మ్యాచ్ మిగిలి ఉన్న ముందుగానే భారత్ జట్టు టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడంతో చివరి మ్యాచ్ నామమాత్రంగా జరగనుంది. ఇంగ్లాండ్ జట్టు గెలిస్తే మాత్రం కాస్త గౌరవప్రదంగా తిరుగుముఖం పడుతుంది. కానీ వారికి ఆ అవకాశమే లేకుండా చేస్తున్నారు భారత యువ ఆటగాళ్లు. 5వ టెస్టుకు ముందు ఒక మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత మాజీ ఆటగాడు సెహ్వాగ్ మాట్లాడుతూ టీమిండియాలో ధోనీ అయ్యే సత్తా ఎవరికి ఉంది అనే విషయమై కీలక వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్ ఏమన్నాడంటే, 4వ టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు అసాధారణ ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా ఒత్తిడి సమయంలో మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు ఆధిక్యతను తగ్గించడంలో ధ్రువ్ జురేల్ అద్భుతంగా నిలబడ్డాడు. అతడు సెంచరీ సాధించకపోయినా కూడా సెంచరీ కంటే చాలా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మొదట కుదురుకున్నాక భారీ షాట్లు కూడా ఆడాడు. అతడి ఇన్నింగ్స్ చూస్తుంటే నాకు ఒకప్పటి డాషింగ్ ఫినిషర్ ధోనీ గుర్తుకొచ్చాడు. అతడ్లా ఫినిషింగ్ స్కిల్స్ కూడా జురెల్లో ఎక్కువగా కనిపించాయి. దాంతోపాటు వికెట్ల వెనుక కూడా అసాధారణ కీపింగ్ చేశాడు. కాబట్టి అతడు గనక తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటే భవిష్యత్తు ధోనీగా మారతాడు అని చెప్పడానికి సందేహించవలసిన అవసరం లేదు అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.